రవాణా యోజన క్రీడా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, ప్రత్యేక అతిథులు సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్సీ పిడి హరిప్రసాద్ గారికి, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, చల్లపల్లి శ్రీనివాస్ గారికి, కొనకల నారాయణరావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, అలాగే ఫార్మర్ డీజీపీ, ప్రజెంట్ కమిషనర్ ఏపీటీటీసీ ఎక్స్ అఫీషియో విసిఎండి శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు. அப்படி தமிழ்நாட்டில் வந்து திரு கார்த்திகேயன் அவர்கள், திரு சிவகுமார் அவர்கள் கந்தசஷ்டி கவசம் பாட்டு உங்களுக்கு ரொம்ப நன்றி. பழனியிலேருந்து வந்த பாலாஜி அவர்கள், ஸ்ரீ பாலாஜி, திரு பாலாஜி அவர்கள், திரு சுப்பிரமணியம் அவர்கள், தமிழ்நாடு ஸ்டேட் கந்தன் சேரிட்டபிள் ட்ரஸ்ட் ரெப்ரசன்டேட்டிவ் அண்ட் ஹெட்ஸ் ஆஃப் பழனி டவுன் சிட்டிசன் ஃபோரம், உங்களுக்கு எல்லாருக்கும், தமிழ்நாட்டு மக்களுக்கு எல்லாருக்கும் வணக்கம். திஸ் இஸ் మన பழனி మనం ஆறுப்படை வீதின்னு சொல்லுவாங்களே சார், அது ఆరుపడై వీడు అంటే మనకున్న క్షేత్రాలాగా నరసింహాచలం, మన నరసింహస్వామి క్షేత్రాలాగా ఆరుపడై వీడు అనేది మన 6 కుమరన్, మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి. సో వాటిలో ప్రత్యేకించి నేను పళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. నాకు బాలాజీ గారు, సుబ్రహ్మణ్యం గారు, మాకు ఇక్కడ సౌకర్యం లేదు, మాకు చాలా 2-3 బస్సులు మారాల్సి వస్తుంది, మీరు ఎట్లా అయినా కొంచెం దీన్ని చూడండి అంటే, వెంటనే నేను మన రవాణా శాఖ మార్చులు శ్రీ మరి తెలియజేశాను మన రామప్రసాద్ రెడ్డి గారికి. వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్, நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ஈவினிங் சாங்ஷன் ஆயிடுச்சு. அதுக்கு like to, I'm grateful to Honorable CM Sri Nara Chandrababu Naidu garu for giving an immediate permission. Also to Mandipalli Ramprasad Reddy garu for immediately giving a permission to let it get it operated. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ద్వారకా తిరుమలరావు గారికి కూడా ఒక నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలాసార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు, చాలా సమస్యల మీద, జనవాణి సమస్యల మీద, కార్యక్రమాల మీద, అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం. ఒకసారి మనసు ఉన్నా కానీ అన్నిసార్లు జరగదు. కానీ ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయిపోయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకున్నది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ, మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి 8 గంటలకి రాత్రి వెళ్తే పొద్దున 7 o'clockకి పళని, అలాగే పళనిలో రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో 8 గంటలకు వస్తుంది. ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. పళని భక్తులు చాలా సంవత్సరాల నుంచి நிறைய வருஷமாக கேட்டுகிட்டே இருக்காங்க. ఇది మన తమిళనాడు సోదరులకి అర్థం అవడానికి తమిళ్లో చెప్తా ఉన్నాను. పళనిலேருந்து நிறைய సంవత్సరமாக கேட்டுகிட்டே இருக்காங்க. இது திருப்பதி பழனி பஸ் தேவைப்பட்டது, எப்படியாவது பண்ணுங்கன்னு. அதுக்கு உடனே சாங்ஷன் பண்ணியிருக்காங்க ஆனரபிள் சிஎம் శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్, அவருக்கு நான் நன்றி சொல்கிறேன். అలాగే దండాయుధపాణి స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం అది. ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచే మురుగన్ స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి పేరుగాంచింది. అదేవిధంగా
తిరుపతికి తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం. వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉండేది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతారు. సో నేను ఫిబ్రవరిలో 2వ వారంలో వెళ్ళినప్పుడు జరిగిన నాకు రిక్వెస్ట్కి వెంటనే మనం స్పందించడం జరిగింది. వెంటనే బస్సులు వేయడం జరిగింది. సో భక్తుల అవసరాన్ని అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి, అంటే ఇందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక 680 రూపాయలు పెద్దలకి, 360 రూపాయలు చిన్నపిల్లలకి, తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లిని నేరుగా బస్సు సేవల్ని ప్రారంభిస్తున్నాం. ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి, పల్లికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు భక్తులు దగ్గరలో ఉన్న కాణిపాకం, గుడిమల్లం, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ఆలయాలకు కూడా దర్శించుకోవచ్చు. ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ప్రయోజనాలు, ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది. పల్లి మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా ఏర్పడటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి. 2 రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సేవను విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర వన యోజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా బస్సు దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. ముందుగా బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పళని టౌన్ సిటిజన్ ఫోరం నుంచి బాలాజీ గారు జ్ఞాపికను అందుకుంటున్నారు. వారి యొక్క టీంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ కమిషనర్ గారికి, గౌరవనీయులు ద్వారకా తిరుమలరావు గారు IPS వారికి జ్ఞాపికను అందజేయడం జరిగింది. బాలాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య బాలాజీ గారు మరియు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిక్వెస్ట్ సుబ్రహ్మణ్యం గారు, అనంత సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అనంత సుబ్రహ్మణ్యం గారు తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పళని టౌన్ సిటిజన్ ఫోరం నుంచి విచ్చేసి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా బస్సు దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. కూష్మాండ బలి ప్రదానం, గుమ్మడికాయను కొట్టి కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు
తిరుపతి నుండి పళని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసు ప్రారంభం జరుగుతుంది వారి యొక్క అమూల్యమైనటువంటి చేతుల మీదుగా. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఈ యొక్క తిరుపతి నుంచి పళనికి బస్సు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చి ఈరోజు బస్సు సౌకర్యం ప్రారంభం కాబోతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా కూష్మాండ బలి ప్రదానం చేస్తున్నారు. గుమ్మడికాయను విచ్చించి, కొబ్బరికాయను విచ్చించి, హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తూ వారి యొక్క ప్రాంగణంలో విచ్చేసినటువంటి వారందరూ కూడా దయచేసి కొంచెం వెనక్కి ఉండాలండి. అంగరంగ వైభవంగా మేళ తాళాలతో, పూర్ణ కుంభం, వాయిద్య నాదాలతో, పురోహితుల యొక్క ఆశీర్వచనంతో తిరుపతి నుండి పళని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసును ప్రారంభించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భక్తులు మరియు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి మురుగన్ గారు స్వామివారిని కొలవగానే సాక్షాత్కరించే విధంగా వారి యొక్క దర్శనం, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహామహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రము పళని. మరి మన తిరుపతి కలియుగ వైకుంఠం. తిరుపతి నుంచి పళనికు భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించే విధంగా, రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా బస్సు సర్వీసులను ఈరోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ప్రజా నాయకులు, సమాజ సేవకులు, మార్గదర్శి, సాంప్రదాయాలను గౌరవించడం, ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూష్మాండ బలి ప్రదానం చేసి గుమ్మడికాయను మరియు కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేయటం జరిగింది. భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. మనందరికీ తెలుసు 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చే విధంగా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడ ప్రజలు, భక్తులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ మేరకు అడగంగానే వెంటనే దీనికి అంగీకారాన్ని ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. No, for sir. తిరుపతి నుండి చిత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా పళనికి నేరుగా బస్సు సౌకర్యం ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ సందర్భంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన భక్తులందరూ అడగంగానే ఈ యొక్క సమస్యపై దృష్టి పెట్టి కార్యాచరణ దాల్చి ఈరోజు మరి ఈ యొక్క బృహత్తరమైనటువంటి వేడుకకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పళని నుంచి విచ్చేసినటువంటి బృందం ప్రసాదాన్ని అందించేందుకు వారు ఆహ్వానిస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. తదుపరి అరకు వ్యాలీ కాఫీని విజిట్ చేసేందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని ఆహ్వానిస్తున్నాం. పూర్ణ కుంభం, మేళ తాళాలు, వాయిద్య నాదాలతో, పురోహితుల యొక్క ఆశీర్వచనంతో అంగరంగ వైభవంగా ధర్మాన్ని రక్షించే విధంగా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం, రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క కోరికను వెనువెంటనే ఆచరణ శుద్ధిగా మార్చినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి ఈ సందర్భంగా భక్తులందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందుకని ప్రజల్లో ఒక నానుడి ఉంది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక భరోసా, ఒక మార్పు అని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పళని నుంచి